హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఎస్పీకే టీవీ. ఇప్పుడు తిరుపతి సమాచారము పార్ట్ 4లో ఉన్నామండి. ఇప్పుడు తిరుపతిలో మేము అలిపిరి నుంచి కొండపైకి కాళ్ళు నడకలో వస్తామని చెప్పేసి మొక్కున్నామండి. అంటే చాలామంది మొక్కుంటారు ఇలాగా. అలాగే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఎలా వెళ్తున్నారు అనేది మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు. అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారనే ఉద్దేశంతో తీస్తున్నానండి ఈ వీడియోని. చూడండి, ఇప్పుడు మేమైతే కొండపైకి వెళ్ళాలంటే నడిచి ముందు టెంకాయి నరక మార్గంలో స్టార్టింగ్లో వస్తుందండి. ఇక్కడ అందరూ వచ్చిన భక్తులందరూ ఇక్కడ టెంకాయ కొట్టి ఫస్ట్ మేము నడక మార్గం స్టార్ట్ చేస్తున్నాం కదా, ఇది ఏ అవంతరాలు రాకుండా హ్యాపీగా పైకి వెళ్ళేటట్టు, అంటే చాలామంది మధ్యలో కొంచెం కాలు నొప్పులు అలాంటి ఆరోగ్య సమస్యలు అలాంటివి ఏమీ రాకుండా బాగా హ్యాపీగా పైకి నడుచుకుంటూ మనం నడిచే వస్తామని మొక్కుంటాం కదా, అది బాగా జరగాలనేసి టెంకాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తామండి. చూడండి, అందరూ టెంకాయలు కొడుతున్నారు. చూడండి, జనాలు అయితే భయంకరంగా ఉన్నారు. అంటే సెలవుల రోజుల్లో పోయాం కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు. అలాగే పసుపు కుంకుమ తీసుకొని ఆడ నడుస్తారండి. చూడండి, మనం ఆ టెంకాయ పెట్టి హారతి తీసుకొని ముందు నడక అనేది స్టార్ట్ చేయాలి. చూడండి, అందరూ ఆ పసుపు కుంకుమని ప్రతి మెట్టికి పూసుకుంటూ పైకి వెళ్తూ ఉంటారు. అంటే మనకు కొంచెం కష్టంగా ఉన్నా మొక్కుబడి మాత్రం చాలామంది చేస్తారు కాబట్టి సులువుగా ఉంటుంది. ఇంకా దేవుడి మీద భారం వేసి అందరూ ప్రతి గడపకి పసుపు కుంకుమ పూసుకుంటూ పైకి అయితే నడకైతే అందరూ నడుస్తూ ఉంటారండి. చూడండి, ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉంటాయి. అదే సాష్టాంగ నమస్కారం చేసే విగ్రహాలు కానీ ఉంటాయి. ఇది రాజగోపురం అండి, స్టార్టింగ్లో వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొట్టమొదటిగా నడక మార్గం స్టార్ట్ చేసాం కదా, మొదటిగా మనకు వచ్చేసి తలరాయి గుండె అనేసి ఈ విగ్రహం అయితే వస్తుంది. ఇది బండరాయితో చెక్కుబడి ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని. ఇది చాలా ఇష్టం కలదండి. ఇక్కడ చాలా మంది వచ్చి తల ఆనిచ్చి మోకాలతో ఆ రాయిని ఆనిచ్చి మన కోరికలు అయితే తీరాలని చెప్పేసి ఇక్కడ అందరూ మొక్కుంటారు. ఇక్కడ చాలా మొక్కుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ అందరి నమ్మకం అండి. మీరు కూడా ఎప్పుడైనా నడక మార్గంలో వచ్చినప్పుడు ఈ రాయికి తల ఆనిచ్చి మోకాల్ని ఆనిచ్చి మన కోరికలు అయితే కోరుకోవాలండి. దీనికి చాలా విశిష్టమైనది. చాలామంది వచ్చిన ప్రతి భక్తుడు నడక మార్గంలో ఈ ఆంజనేయ స్వామి విగ్రహానికి దండం పెట్టుకొని ఆ రాయిని ఈ మోకాలతో ఆనిచ్చి ఆ తర్వాత కోరికలు అనేది చెప్పుకుంటారండి. అవన్నీ నెరవేరుస్తారండి స్వామి. అందుకని చూడండి, రాయికి కూడా కొంచెం అరుగు ఉంటుంది. అలాగే అది అయిపోయిన తర్వాత మనం నరక మార్గం స్టార్ట్ చేస్తామండి. మార్గంలో మెట్లు అనేది 3450 చూపిస్తుందండి. కాకపోతే 3500 మెట్ల దాకా అయితే ఉంటాయి. ఈ నరక మార్గం వచ్చే వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. అయితే ఎలా వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో అయితే పెడతామండి. చూడండి, మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.